నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నాయుడుపేటలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం. 50 లక్షల వ్యయంతో 40 అడుగుల ఆంజనేయ పుత్రుడు. ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ బోర్డు చైర్మన్ చెరువల కృష్ణమూర్తి. చక్రస్నాన మహోత్సవంతో ఘనంగా ముగిసిన అప్పలాయగుంట వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. పుష్కరంలో స్నానమాచరించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. 60 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతాం. జరిగిన పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష. గోదావరి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ అన్యాయం చేస్తోంది. మంత్రి హరీష్ రావు నీటి వినియోగాన్ని అడ్డుకుంటున్నాడు. ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణనాయుడు. దేశంలో ఎన్నికల సంస్కరణలు అవసరం. పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం లేని సవరణలు కూడా అమలు కావటం లేదు. జైల్లో ఉన్న నాయకులు ఎన్నికల్లో గెలుస్తున్నారు. నాయుడుపేటలో నిర్మించి తలపెట్టిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాట్లు త్వరలో ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మించి తలపెట్టిన శంకుచక్ర నామాలతో పాటు 50 అడుగుల పంచముఖ ఆంజనేయ విగ్రహం ఏర్పాటు స్థలాన్ని టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి పరిశీలించారు. చెదలవాడ నాయుడుపేటలోని మల్లంకూడల్లోని తన సొంత స్థలం 5 సెంట్లను టీటీడీకి విరాళంగా అందజేశారు. ఇందులో 10 అడుగుల పీఠంతో 40 అడుగుల పంచముఖ విగ్రహాన్ని 50 లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనుల తీరును అధికారులను చెదలవాడ కృష్ణమూర్తి అడిగి తెలుసుకున్నారు. స్టాచ్యూ ముందుకు తీసుకెళ్ళిపోతాం. నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఈ నెల 15వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజున స్వామివారి చక్రస్నాన ఉత్సవం వైభవంగా జరిగింది. గురువారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఆలయంలోని సేవలన్నీ ఏకాంతంగా జరిపారు. అనంతరం ఆలయంలోని అలంకార మండపంలో శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా ఉత్సవమూర్తులకు చక్ర తలవార్లకు స్తంభ తిరుమంజనాన్ని వేద పండితులు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి తిరుమంజన సేవ కనుల పండుగగా సాగింది. అనంతరం చక్ర తాల్వారికి ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఆలయ సూపరింటెండెంట్తో పాటు అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. చక్కగా కూడా బ్రహ్మోత్సవాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు చక్రస్థానం భాగంగా స్వామివారిని శ్రీదేవి పూజ దాన్ని సఫలతరం చేసి చక్ర తలవారు వాళ్ళు కూడా పుష్కరంలో కూడా నుంచి చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు తండోపతండాలుగా 60 కోట్లతో తిరుపతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కార్పొరేషన్ తుడా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. 60 కోట్లతో నగరంలోని రోడ్లు, కాలువల నిర్మాణం జరుగుతోందని కలెక్టర్ అన్నారు. అభివృద్ధి పనులు ఎంతవరకు పూర్తయ్యాయని సమీక్షించారు. అలాగే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్పొరేషన్పై ఉందని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో తిరుపతి ఎమ్మెల్యేతో పాటు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి కృష్ణా జలాల వినియోగం పట్ల ఆంధ్రాకు తెలంగాణ అన్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణనాయుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ నుండి నీటి విడుదల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గాలిముద్దు కృష్ణనాయుడు తప్పుపట్టారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాడకంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ భేటీలో తెలంగాణ మంత్రి హరీష్ రావు మూర్ఖత్వంగా వ్యవహరిస్తూ నీటి వినియోగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు గాలి జగదీష్, సిపాయి సుబ్రహ్మణ్యం, నరసింహ యాదవ్, పులిగోరు మురళి, ఆర్సీ మునికృష్ణ, తెలుగుయూత్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు చంద్ర, మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసులతో ఇబ్బంది పెట్టించిన 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ ఉన్న రుణమాఫీ, రైతు రుణమాఫీ 24,000 కోట్లు, డాక్రా మహిళల రుణమాఫీ 12,000 కోట్లు, అదేవిధంగా పెన్షన్లు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేయడం, ఇంతకుముందు 41 లక్షల మందికి ఇస్తుంటే ఇప్పుడు 46 లక్షలకి 5 లక్షల మందికి పెంచడం, తద్వారా 5,500 కోట్ల ఎక్స్ట్రా బడ్జెట్ కావడం, 4 కేజీలు బియ్యం 5 కేజీలు చేయడం వల్ల అదొక 1,500 కోట్లు కావడం, ఈ రంజాన్ టోఫా, సంక్రాంతి కానుకలు, క్రిస్మస్ కానుకలు ఇచ్చినందువల్ల అదొక 1000 కోట్లు అదనంగా ప్రభుత్వం మీద భారం పడడం. దేశంలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని భారత ఎన్నికల సంఘం పూర్వ సలహాదారు కేజేరావు అభిప్రాయపడ్డారు. నాయకులు జైల్లో ఉన్న ఎన్నికల్లో గెలవటం మన దురదృష్టమన్నారు. విశాలాంధ్ర దినపత్రిక 64వ వార్షికోత్సవ వేడుక తిరుపతి సిపిఐ కార్యాలయంలోని ఏబీ బర్ధన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా కేజేరావు, విశిష్ట అతిథిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కె నారాయణ పాల్గొన్నారు. ఎన్నికల సంస్కరణలు అనే అంశంపై ప్రసంగం జరిగింది. 1992లో మొదటిసారి, 1999, 2011లో మళ్లీ ఎన్నికల సంస్కరణలు జరిగాయని, ఇప్పటి వరకు 40 అంశాలను సవరణ చేశారని కేజీరావు అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నికల సంస్కరణ చేయటం లేదన్నారు. పార్లమెంటులో చర్చించకుండా చేసే సవరణలను కూడా ఎన్నికల సంఘం చేయటం లేదన్నారు. 2004లో యాంటీ డిఫెక్షన్ యాక్ట్ చేశారని అన్నారు. రాజకీయ నాయకులు ఇందుకు కారకులని అన్నారు. 1992లో మొట్టమొదటిసారిగా ఎన్నికల సంఘం అని ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి గవర్నమెంట్కి రాయడం జరిగింది. ఆ తర్వాత 1999లోని, ఆ తర్వాత 2011లోని ఇలా చేస్తూనే ఉన్నది రిఫార్మ్స్, ఎన్నో రిఫార్మ్స్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పంపించిన రిఫార్మ్స్ ఒక కనీసం 40 ఉంటాయి రఫ్లీ. ఆ 40 ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ ఏమిటి? పార్టీ ఇన్ పవర్. అది ఏ పార్టీ అవనేయండి, ఏమీ ముందరకు వెళ్ళటం లేదు. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రిఫార్మ్స్. అలాగని చిన్నవి కూడా ఉన్నాయి. ఏంటి అది మైనర్ ఏంటంటే గవర్నమెంట్ ప్రతి పార్టీలోనూ అంతర్గత ఇన్నర్ పార్టీ డెమోక్రసీతో పాటు ఎన్నికల సంస్కరణలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జైల్లో ఉన్న నాయకులు కూడా ఎన్నికల్లో గెలుస్తున్నారని అన్నారు. జైల్లో ఉండి కూడా వాడేమని ఎమ్మెల్యే అయిపోతున్నాడు, ఎంపీ అయిపోతున్నాడు, ఈ స్థితికి వచ్చింది. దాన్ని ఎలాగ ఎన్నాళ్ళు అయిపోయింది రిఫార్మ్స్ పంపించి? 1998లో ఇవి స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇంతవరకు ఏమి చేయటం లేదు. ఏ ప్రభుత్వం అవనండి, ఏ పార్టీ అవనండి, చేయలేదు. ఇది హై టైం నా ఉద్దేశ ప్రకారం. రాజకీయ పార్టీ పవర్ అమనేయండి, మిగిలిన వాళ్ళు కూడా అందరూ కలిసి ఏకట్టుగా ఇది మన అందరం కలిసి చేస్తే తప్ప అవ్వదు. ముఖ్యంగా ఎన్జిఓస్ కూడా చేస్తే కానీ అవ్వదు. థ్యాంక్ యూ. ఓకే. ఈ వారోత్సవంలో సిపిఐ రాష్ట్ర కలెక్టర్ ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేశామని, బదిలీ అయిన ఉద్యోగులు వెంటనే ఆయా స్థానాల్లో రిపోర్ట్ చేసుకోవాలని డిఆర్ఓ విజయ్ చందర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో విజయ్ చందర్ బదిలీ అయిన ఉద్యోగుల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని రెవెన్యూ శాఖలో 39 మంది తహసీల్దార్లు, 28 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 6 మంది జూనియర్ అసిస్టెంట్లు, 18 మంది సీనియర్ అసిస్టెంట్లు, 7 మంది విఆర్ఓలు, 2 టైపిస్టులను బదిలీ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో నిష్పక్షపాతంగా బదిలీ చేశామని, ఉద్యోగులంతా శుక్రవారం బదిలీ స్థానాల్లో రిపోర్టింగ్ చేసి శనివారం నుండి విధులకు హాజరు కావాలని తెలిపారు. ఆ విధంగా జీవోఎంఎస్ నెంబర్ 102 ఆదేశానుసారము కలెక్టర్ గారు ఈ జిల్లాలో 39 మంది తహసీల్దార్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగనే డిప్యూటీ తహసీల్దార్లు కూడా 28 మెంబర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగనే సీనియర్ అసిస్టెంట్స్ మన జిల్లాలో 18 మందిని ఆ జీవో ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కూడా 6 టైపిస్టులని 2 మెంబర్స్ని, అలాగనే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్. కాపు కార్పొరేషన్ ద్వారా బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ త్వరగా మంజూరు చేయాలని బలిజ జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు.
తిరుపతి నగర కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ బలిజ జేఏసీ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా అందించే బ్యాంకు రుణాలను త్వరగా మంజూరు చేయాలని కోరారు. 200 మంది దరఖాస్తు చేసుకోగా 39 మందికి మంజూరు చేశారని బలిజ జేఏసీ నాయకులు నీలం బాలాజీ అన్నారు. మిగిలిన అభ్యర్థులకు కూడా త్వరగా మంజూరు చేయాలని కోరారు. అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలో బలిజ సంక్షేమ వసతిగృహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆ 203 మందికి కూడా మరి ఆ రుణకాసు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క 200 మందికి వెంటనే ఆ లోన్ అప్లై చేసే సబ్సిడీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరడం జరుగుతోంది. అదేవిధంగా రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా ఈ మున్సిపల్ అర్బన్ ఏరియాలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లలో కూడా 1500 వరకు మరి అప్లై చేసుకోవడం జరిగింది లోన్ కోసం. వారందరికీ కూడా కలెక్టర్ గారు దయచేసి ముఖ్యమంత్రి గారు ఏ సదుద్దేశంతో అయితే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి శ్రీవారి చింత నాగార్జున నూతన చిత్రాన్ని ప్రకటించారు. మరో భక్తిరస పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశయ్య అనే చిత్రం పేరును ప్రకటించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనార్థం ఓం నమో వెంకటేశయ్య చిత్ర యూనిట్ నాగార్జున వారి సతీమణి అమల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. నాగార్జునతో మరో భక్తి చిత్రం చేయటం చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్రం కూడా అన్నమయ్యలా విజయం సాధించాలని కోరుకున్నట్లు రాఘవేంద్రరావు నాగార్జున చెప్పారు. 2 ఏళ్ల క్రితం నుంచి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మహేష్ రెడ్డి గారు నిర్మాతగా 25వ తారీఖు ముహూర్తం షాట్ మటుకు తీస్తున్నాం. 2వ తారీఖు నుంచి షూటింగ్. స్వామి కరుణా కటాక్షాలు మా చిత్రం యూనిట్ అందరి మీద, మీ అందరి మీద, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ఉండాలని, సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఓం నమో వెంకటేశాయ మొదలు పెడుతున్నాం. రాఘవేంద్ర గారి డైరెక్షన్లో మహేష్ గారి ఆయన ప్రొడ్యూసర్. దానికి అన్నమయ్యలానే ఈ సినిమాలో హాతీరామ్ అనే ఒక భక్తుడి క్యారెక్టర్ వేస్తున్నాను. అలాగే ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అర్థం ఉంది. కాగా టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు గురువారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రపంచ ఒలింపిక్ క్రీడలో విజయమే లక్ష్యంగా క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించాలని ఒలింపిక్ రన్ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో ఒలింపిక్ రన్ కార్యక్రమం జరిగింది. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్య అతిథిగా, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి గౌరవ అధ్యక్షులుగా పాల్గొని ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మెయిన్ గేట్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఇందిరా మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ ఒలింపిక్ రన్ సందర్భంగా చిత్తూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని సుగుణమ్మ అన్నారు. ఒలింపిక్ రన్ విజయవంతం చేసి తప్పకుండా ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఒలింపిక్ రన్లో భాగస్వాములు ఈ ఒలింపిక్ రన్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరూ కూడా ఇలాంటి రన్లు చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం. అలాగే టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఈ నెల 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ పిల్లలు అందరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని కోరారు. ఒలింపిక్ క్రీడలే లక్ష్యంగా ప్రతి క్రీడాకారుడు కృషి చేయాలని సూచించారు. కులమతాలకు అతీతంగా సమైక్య భావంతో క్రీడలను, క్రీడాకారులను అందరూ ప్రోత్సహించాలని డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇటువంటి ఒలింపిక్ రన్స్ ఎంతోమంది స్ఫూర్తినిచ్చి సో ఇప్పుడు శారీరక ఆరోగ్యం అలాగే కూడా ఒక స్పోర్టివ్ నేచర్, కష్ట సుఖాలు, గెలుపోవటం అన్నింటినీ కూడా ఒక చిన్న వయసు నుంచి ముఖ్యంగా స్టూడెంట్ ఏజ్ నుంచి ఆ కాంపిటేటివ్ స్పిరిట్, గాడ్ మైండెడ్నెస్ మనందరం కూడా ఒకటే భారతీయులం అనే ఒక దేశభక్తి కూడా పెంపొందిస్తుంది. మంచి కార్యక్రమం ఈరోజు ఒలింపిక్ అసోసియేషన్ వారి తరఫున జరగడం అందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, రాజేష్, కిరణ్, విజయ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నామని డీవైఎఫ్ఐ నాయకులు జయచంద్ర పేర్కొన్నారు. సిపిఎం కార్యాలయంలో ఈ నెల 25వ తేదీన డీవైఈఓ కార్యాలయం ఎదుట జరపనున్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి కరపత్ర ఆవిష్కరణ గురువారం జరిగింది. తిరుపతిలో కార్పొరేట్ స్కూళ్ల ఫీజు దోపిడీని నియంత్రించడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, దీన్ని నిరసిస్తూ డీవైఈఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నామని జయచంద్ర అన్నారు. తల్లిదండ్రుల సంపాదన మొత్తం విద్యార్థుల స్కూల్ ఫీజులు, పుస్తకాలకే సరిపోతోందన్నారు. ఫీజుల పెంపు వల్ల పేద మధ్యతరగతి పిల్లలు చదువుకోలేక, ఫీజులు పెంచిన విద్యా సంస్థలను అడిగేవారు లేక విద్యాశాఖ నిర్వీర్యం అవుతోందన్నారు. చూసుకున్నట్లయితే ఫీజులు నారాయణ కానీ, చైతన్య కానీ, కేశవరెడ్డి కానీ, అదేవిధంగా రత్నం కానీ, శ్రీ వెంకటేశ్వర కానీ ఇట్లాంటి అన్ని స్కూల్స్లో కూడా 22,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల ఫీజుల వరకు ఈరోజు పెంచుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి ప్రజానికం పైన నడ్డి విరిచినటువంటి భారంగా ఈరోజు పడింది. అందుకని ఈ స్కూల్స్లో ప్రధానమైనటువంటి ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే ఎవ్వరు కూడా ఈరోజు చదివించుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి నెట్టబడతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు డీవైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. డిగ్రీ ప్రవేశానికి సంబంధించి టీటీడీ విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలలో టీటీడీకి చెందిన డిగ్రీ కళాశాల అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్జీఎస్ కళాశాల, పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రవేశాలకు సంబంధించి గత నెలలో దరఖాస్తులు స్వీకరించారు. దానికి అనుగుణంగా ర్యాంకుల ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది. రాయలసీమ జిల్లాలే కాక రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ విద్యా సంస్థలకు మంచి గుర్తింపు ఉన్నందువలన డిగ్రీ ప్రవేశాలకు భారీగా పోటీ నెలకొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అడ్మిషన్లలో భారీగా పాల్గొన్నారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుందని అడ్మిషన్స్ ప్రక్రియ నిర్వహణాధికారి తెలిపారు. కేటగిరీకి చెందిన విద్యార్థులందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగిందండి. అన్ని కళాశాలలో కూడా, అంటే ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్ఎస్ఎస్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, టీటీడీ ఎంప్లాయీ చిల్డ్రన్ ఇవన్నీ కూడా అయిపోయినాయండి. అదేవిధంగా నిన్న కౌన్సిలింగ్లో సైన్స్ కోర్సులకు సంబంధించిన ఓసీ కేటగిరీ అందరికీ కూడా జరిగింది. ఈరోజు బీకామ్ బీఏ కోర్సులో చేరే విద్యార్థులకు ఓసీ కేటగిరీలో జరుగుతుందండి. అదేవిధంగా రేపు వచ్చేసి సైన్స్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు జరుగుతుంది. ఎల్లుండి బీకామ్ బీఏ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు కౌన్సిలింగ్ జరుగుతుంది. దీంతో మనకు మొదటి దశ కౌన్సిలింగ్ అనేది తిరుచానూరు మార్గంలోని శిల్పారామంలో ఈ నెల 24 నుండి 10 రోజుల పాటు హస్తకళల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా హస్తకళ జౌళి శాఖ ప్రభుత్వ సహాయ సంచాలకులు శ్రీనాథరావు అన్నారు. తిరుపతిలోని అర్బన్ హాట్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో హస్తకళ జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనాథరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడుతూ హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళా రూపాలు, జౌళి వస్త్రాల ప్రదర్శనలు నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న శిల్పారామంలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 రోజుల పాటు జరిగే హస్తకళా ప్రదర్శనలో కలంకారీ, ముత్యాలు, కొండపల్లి బొమ్మలు, మెటల్ వర్క్ తదితర వస్తువులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సాంస్కృతిక శాఖ సమన్వయకర్త శ్రీనివాస్, శివరామకృష్ణ, శిల్పారామం ఏవో కాదర్వల్లి పాల్గొన్నారు. వారు మనకి సేమ్ నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా ఈ సౌత్ జోన్ కల్చర్ మరియు కల్చర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏపీ రెండు కలిపి సంయుక్తంగా దక్షిణ భారత సాంస్కృతిక ఉత్సవాలు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా 3 ప్రదేశాల్లో తిరుపతిలో చేయడం జరిగింది మన చిత్తూరు జిల్లాలో. దానిలో శిల్పారామం మరియు మహతి ఆడిటోరియం మరియు పులిచెర్ల అని వారు నిన్న మాకు దాని గురించి సమాచారం అందించారు. ఎంతో సంతోషదాయకం. మన దక్షిణ భారతకు సంబంధించిన అన్ని కళలను ఇక్కడ తీసుకొచ్చి శిల్పారామం తిరుపతిలో ప్రదర్శనకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. వైవిధ్యభరితమైనవి మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేసే విధంగా మన కల్చర్ని మనం మరొకసారి అన్ని ఈ కల్చరల్ ఫెస్టివల్లో చూడటానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగనే ఈ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి డాక్టర్ డి విజయభాస్కర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే డాక్టర్ డి విజయభాస్కర్ గారిని ఆయన ఇది చేయడానికి ఇక్కడ నిర్ణయించారు. దానికి మేము సౌత్ జోన్
రాష్ట్ర ప్రభుత్వం బడిబాట పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విద్యారంగం అభివృద్ధి చెందటం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మొహమ్మద్ పేర్కొన్నారు. విద్యారంగంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ సర్వేలో రాష్ట్రం 27వ స్థానంలో నిలిచిందని, దీన్ని బట్టి మన రాష్ట్రంలో అక్షరాస్యత స్థాయి తెలుస్తోందన్నారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సింగపూర్, జపాన్లో జరుగుతున్న కామన్ విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని నూర్ మొహమ్మద్ అన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల బీహార్ కన్నా ఘోరంగా ఉందని విమర్శించారు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు బడిలో ఉండాలన్న విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో అమలు కావటం లేదని, దీంతో ప్రైవేటు పాఠశాల దోపిడీ పెరుగుతోందన్నారు. చదువు అనేది ఉన్నోళ్ళకే తప్ప లేనోళ్ళకి రాబోయే కాలంలో చదువు అనేది లేదు అనేది ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఈ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీళ్ళు చెప్పే సింగపూర్, వీళ్ళు చెప్పే జపాన్, ఈ 2 దేశాల్లో కూడా కామన్ విద్యా విధానం ఉంది. ఒకటే తరగతి గదిలో ఉన్నోడు లేనోడు కలిసి చదువుకుంటున్నారు. ఆ రాజధాని కడతామని చెప్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ సింగపూర్ స్కూల్నే ఒకటి, జపాన్ స్కూల్నే ఒకటి, మీ చిత్తూరులోనో ఆ అమరావతిలోనో ఓ స్కూలు పెట్టి ఓ మోడల్ విద్యా విధానాన్ని ఈ దేశంలో మీరు పరిచయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి అందరికీ. ఈ సమావేశంలో వందవాసి నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు నందకిషోర్ పాల్గొన్నారు. తిరుపతిలోని పల్లవీధిలో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. పల్లవీధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకులు నరసింహాచారి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలను అందజేశారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాల పంపిణీ చేశారు. వేషాలమ్మ గుడి వీధిలోని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని అభివృద్ధి పరిచి 8వ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాలగా ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పల్లవీధిలో గల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే ఓకే మేడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న పేద వర్గాలకు చెందిన బిడ్డలందరినీ కూడా ఉన్నత చదువులు చదివించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నది మనందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఈ నవ్యాంధ్రప్రదేశ్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ ఈ వార్డుకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్న నరసింహాచారి కానీ, అదేవిధంగా విజయలక్ష్మమ్మ, అందరూ కూడా మన రమేష్ గారు కానీ అందరూ కూడా ఈ వార్డులో అనేక కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా కూడా చేస్తూ ఉన్నారు. బీసీలను అడ్డుపెట్టుకుని స్వార్థ ప్రయోజనాలు పొందాలంటే రాష్ట్రంలోని బీసీలు, బీసీ కుల సంఘాలు ఊరుకోరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్ రాజు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్ రాజు బుధవారం తిరుపతిలో జరిగిన బీసీ సంఘాల సమావేశం తీరును ఖండించారు. అర్హత లేని వ్యక్తిని కన్వీనర్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. బీసీల పేరుతో కమిటీ ఏర్పాటు చేసి బీసీలను ఎంతకాలం ఆ నాయకుడు మోసం చేస్తారని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యవర్గం ఉందని, ఆ నాయకుడి సంఘానికి కనీసం 14 నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు. జూలై 3వ తేదీ విజయవాడలో రాష్ట్ర వ్యాప్త సమావేశం నిర్వహించి జేఏసీని ఏర్పాటు చేయనున్నామని ఆల్మెన్ రాజు అన్నారు. ఎప్పుడైతే కాపులను చేరుస్తారన్నారో అప్పుడే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, మీ అందరికీ తెలుసు, మీ పత్రికల్లో, మీ మీడియాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఎదిరించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఐలాపురం హోటల్లో 2015లో కానీ 2016 ఫిబ్రవరిలో కానీ మొన్న ఏప్రిల్లో గుంటూరులో కానీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80-90 కుల సంఘాలతో, బీసీ సంఘాలతో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసిన అన్ని పత్రికల్లో, అన్ని టీవీల్లో చూపించారు. నిరుద్యోగ యువత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వయం ఉపాధి రుణాలను తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్ విజయ్ లయన్ అన్నారు. రేణిగుంటలో గురువారం స్వయం ఉపాధి హామీ పథకం కింద ప్రారంభించిన దీపికా డిజిటల్ స్టూడియోను విజయ్ లయన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ముద్ర పథకాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతిని సాధించాలని కోరారు.
అదేవిధంగా బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో రీపేమెంట్ చేయడం ద్వారా మరికొందరు నిరుద్యోగులకు రుణాలు ఇచ్చే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఎన్ సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఖాతాదారులు ఆన్లైన్ను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ చైర్మన్ షణ్ముగం కోరారు. చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో గురువారం ఆన్లైన్ విధానాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ సహకారంతో సాఫ్ట్వేర్ను రూపొందించి ఖాతాదారుల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టామని బ్యాంక్ చైర్మన్ షణ్ముగం తెలిపారు. అలాగే నగదు లావాదేవీల కోసం, సమయం ఆదా కోసం ఏటీఎంను బ్యాంకు దగ్గర ప్రారంభించామన్నారు. బ్యాంకును ఆర్థికంగా బలపరచడమే కాక ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. వార్షిక ప్రొడెన్షియల్ నుండి కూడా గత పాలక మండలి కొన్ని తప్పిదాలతో వేసిన డబ్బులు కూడా దశల వారీగా రాబడుతున్నాం. అందులో ఇప్పటికే 5 కోట్ల రూపాయలు రాబట్టడం జరిగింది. మిగతా 13 కోట్ల రూపాయలు కూడా రాబట్టడానికి కూడా ఈరోజు న్యాయపరంగా కానీ ప్రభుత్వ పరంగా కూడా మా పాలక మండలి చొరవ తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో ఇప్పటి వరకు మాకు అందించే సహాయ సహకారాలని ఈ నగర ప్రజలు, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలను కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేసి చరిత్ర కలిగిన ఈ బ్యాంకు యొక్క ఈ సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మగవాడి కడుపులోంచి గర్భసంచిని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించిన సంఘటన కుప్పంలో జరిగింది. హోసూరు పట్టణానికి చెందిన అమరీష్ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. గురువారం కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షించుకోగా హెర్నియా సమస్యగా వైద్యులు గుర్తించారు. అయితే శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అమరీష్ కడుపులో గర్భసంచి ఉన్నట్లుగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు తెలిపి వారు అనుమతితో వైద్యులు గర్భసంచిని తొలగించారు. ఈ వార్త కుప్పంలో సంచలనం సృష్టించింది. తమిళనాడు హొసూరు నుంచి ఇక్కడికి హెర్నియా సమస్యతో రావడం జరిగింది. హెర్నియా అనుకొని చెప్పి ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ స్థానంలో, హెర్నియా స్థానంలో గర్భసంచి ఉండడం కనుగొన్నాం. సో ఈ గర్భసంచి చూసి మేము కూడా అవాక్ అయ్యాం. అంటే ఇంతవరకు ఇటువంటి కేసు ఎప్పుడైనా వినడమే కానీ ఎప్పుడు ప్రత్యేకంగా చూసి లేదు. సో మా టీం అంతా కూడా ఒక్కసారి షాక్ గురైనాం అనమాట. ఇదేంటి బాగా గర్భసంచి ఉందని చెప్పి. సో 1-2 సార్లు మళ్ళీ వెరిఫై చేయడమో జరిగింది అనమాట. సో గర్భసంచి పూర్తి స్థాయిలో డెవలప్ అయింది అబ్బాయికి. అంటే గర్భసంచి దాని పక్కన ఉండాల్సిన ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ అన్ని కూడా కంప్లీట్ గా. చిత్తూరు తంబాలపల్లె కోర్టులో తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ పేద దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. మదనపల్లి సమీపంలోని మొలకల చెరువు మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతులకు 8 నెలల క్రితం కూతురు పుట్టింది. పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు పలు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. బెంగళూరులో 5 లక్షల రూపాయల ఖర్చుతో ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించారు. అయినప్పటికీ పాప ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో జ్ఞానసాయికి కాలేయ మార్పిడి చేయాలని, దీనికోసం సుమారు 80 లక్షల రూపాయలు అవుతుందని వైద్యులు చెప్పారు. పేదవారైన తాము ఇప్పటికే తమ బిడ్డ వైద్యం కోసం శక్తికి మించి ఖర్చు చేశామని, ఇక తమ వల్ల కాదని రమణప్ప, సరస్వతి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ కూతురు కారుణ్య మరణానికి అనుమతించాలని తంబాలపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్పై విచారించిన కోర్టు ఇది తమ పరిధిలోకి రాదని హైకోర్టును ఆశ్రయించాలని వారికి సూచించింది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 49,670 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 500 రూపాయల గదులు 21, 600 రూపాయల గదులు 10 అందుబాటులో ఉన్నాయి. అలాగే శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 32 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం తిరుమలకు వచ్చిన భక్తులు 16 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళాలు అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు. 4 గంటలకు 21, 5 గంటలకు 18, 6 గంటలకు 16, 7 గంటలకు 27 అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,230 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,827 రూపాయలు. వెండి 1 కిలో ధర 42,240 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 45 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయుడుపేటలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం. 50 లక్షల వ్యయంతో 40 అడుగుల ఆంజనేయ పుత్రుడు ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ బోర్డు చైర్మన్ చెగలవాడ కృష్ణమూర్తి. చక్రస్నాన మహోత్సవంతో ఘనంగా ముగిసిన అప్పలాయగుంట వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. పుష్కరంలో స్నానమాచరించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం, 60 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతాం. జరిగిన పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష. గోదావరి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ అన్యాయం చేస్తోంది. మంత్రి హరీష్ రావు నీటి వినియోగాన్ని అడ్డుకుంటున్నాడు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణనాయుడు. దేశంలో ఎన్నికల సంస్కరణలు అవసరం, పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం లేని సవరణలు కూడా అమలు కావటం లేదు. జైల్లో ఉన్న నాయకులు ఎన్నికల్లో గెలుస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.